ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ టీము ఒక 10 మంది, 2 ఎస్ఐలు, అలాగే జీఆర్పీ, ఆర్పిఎఫ్ అందరూ కూడా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో 2 వ్యక్తులు 15 కేజీల గాంజా పట్టుబడింది. ఆ పట్టుబడిన గాంజాని 2 వ్యక్తులను కూడా జీఆర్పీ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తదుపరి చర్యల నిమిత్తం. ఈ విధంగా రొటీన్ చెక్లో భాగంగా మేము ప్రతి వారం ఒక ట్రైన్ ఎన్నుకొని చేస్తూ ఉన్నాం. దాంట్లో పెద్ద ఎత్తున గంజాయి మనం ఇప్పటిదాకా పట్టుకొని జీఆర్పీ పోలీస్ స్టేషన్లకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించి కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ గంజాయి నిర్మూలన కోసం ఎస్పీ గారు ప్రతినిత్యం ఎక్కడెక్కడైతే ప్లేసెస్ లొకేటెడ్ ఐసోలేటెడ్ బిల్డింగ్స్, ఎక్కడైతే పాడుబడిపోయిన బిల్డింగ్స్, అవుట్స్కట్స్, కాలేజెస్ వీటన్నిటి మీద కూడా నిఘా ఏర్పరిచి లోకల్లో కూడా స్థానికంగా కూడా మనం గాంజాయి రైళ్లు ఎక్కువ చేయడంతో గాంజాయి వినియోగం తగ్గిందని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా ఎక్కడైనా గంజాయి తాగటం చూస్తే మీరు మాత్రం, లేకపోతే మీ దృష్టికి వస్తే మాత్రం మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. 1972 అనేది ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేసి చెప్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని మనం యువత పాడవకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది, 15 కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులు ఏమైనా విచారిస్తున్నారు. వాళ్ళు ఒరిస్సా వైపు నుంచి ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ పోతున్నారు. 2 వ్యక్తులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.